హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 2030లో ఏమేమి టెక్నాలజీస్ రాబోతున్నాయి, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. సో అందులో భాగంగా మనకు BCI బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రాబోతుంది, హోలోగ్రామ్ కమ్యూనికేషన్, ఆటోనామస్ వెహికల్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, AR వేరియబుల్స్, స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్, సస్టైనబుల్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, 3D ప్రింటింగ్, ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల కొత్త టెక్నాలజీస్ రాబోతున్నాయి. ఇప్పుడు 5G నడుస్తుంది, ఇలా 6G కూడా రాబోతుంది. మరి ఈ టెక్నాలజీస్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ని టెక్నాలజీస్ లో నాకు నచ్చిన ఒక ఫేవరెట్ టెక్నాలజీ ఉంది, అదేంటి అనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను. మరి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి అనేది కూడా కింద కామెంట్ రాయండి. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి BCI బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని చెప్పాను కదా. ఇది ఎలా నడుస్తుంది అంటే, జనరల్ గా మనకు ఒక హెడ్సెట్ లాంటిది పెడతారు. పెట్టిన తర్వాత మనం మనసులో ఏదైనా అనుకున్నాం అనుకోండి, అది జరిగిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫోన్ కాల్ వస్తుంది, ఆ కాల్ అనేది లిఫ్ట్ చేయాలి అని అంటే మీరు మనసులో అనుకుంటే ఆ కాల్ అనేది లిఫ్ట్ అయిపోద్ది. అలానే మీకు టీవీ చూడబుద్ది అయింది, మనసులో టీవీ ఆన్ చేయి అని అనుకుంటే టీవీ అనేది ఆన్ అయిపోద్ది. ఆ RRR మూవీ ప్లే చేయి, అది కూడా క్లైమాక్స్ సీన్ ప్లే చేయి అంటే డైరెక్ట్ క్లైమాక్స్ సీన్ కి వెళ్ళిపోద్ది. సో ఇటువంటి పనులనేవన్నీ మనం ఆ డివైస్ పెట్టుకుంటే మనసులో అనుకుంటే జరిగిపోద్ది. ఫిదా మూవీలో సాయిపల్లో అంటే చూసారా, గట్టిగా అనుకో అయిపోద్ది అని చెప్పేసి. సో అలా మనం గట్టిగా అనుకోవాల్సిన అవసరం లేదు, మనసులో అనుకుంటే సరిపోద్ది. నేను ఎగ్జాంపుల్ కోసం మూవీస్ గురించి చెప్పాను కానీ ఓన్లీ మూవీస్ కోసమే కాదు. ఎవరైతే కొంతమంది పక్షవాతం ఉంటుంది, కొన్ని అవయవాలు పనిచేయవు చూసారా, వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. వాళ్ళ డివైస్ పెట్టుకున్న తర్వాత మనసులో అనుకుంటే వాళ్ళు కూర్చున్న చైర్ అనేది మూవ్ అవ్వడం, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవ్వడం, ఫోన్ అనేది ఆపరేట్ అవ్వడం. అదే చాలా మంది కాళ్ళు చేతులు ఉండవు కదా, సో అటువంటిప్పుడు రోబోట్ కి సంబంధించిన చేతులు కాళ్ళు పెడుతుంటారు చూసారా, వాటిని మనసులో అనుకుంటే ఆపరేట్ చేసే విధంగా చేయడం. సో ఇటువంటి వాటన్నిటికీ యూస్ చేయొచ్చు. గేమింగ్ చేసేటప్పుడు లేకపోతే స్టడీస్ చేసేటప్పుడు కూడా వీటిని చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ వీటి టెస్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, చాలా మంది మీద ప్రయోగాలు కూడా చేశారు. కాకపోతే 2030లో మాత్రం ఇవన్నీ మనకు చాలా కామన్ గా కనిపించబోతున్నాయి. నెక్స్ట్ హోలోగ్రామ్ కమ్యూనికేషన్ చాలా కామన్ గా అవ్వబోతుంది. ఇప్పటికే దీన్ని మనం చాలా మూవీస్ లో చూసాం, ఐరన్ మ్యాన్ లాంటి మూవీస్లలో, అవెంజర్ లాంటి మూవీస్లలో చూసాం కదా. ఇప్పుడు జనరల్గా మనము ఎవరితోటైనా మాట్లాడాలి, వాళ్ళు మనకు కనిపించాలి అంటే వీడియో కాల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, దానికోసం ఫోన్ అవసరం. కాకపోతే హోలోగ్రామ్ కమ్యూనికేషన్లో ఏమవుద్ది, మొత్తం ఆ మనిషి అక్కడ డిస్ప్లే అయిపోతాడు. ఆల్రెడీ దీనికి సంబంధించిన యూసేజ్ మనకు కల్కి మూవీలో కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ తోటి ఫైట్ చేసేటప్పుడు ప్రభాస్ ఒక డివైస్ విసిరేస్తే చాలా మంది ప్రభాస్లు క్రియేట్ అయిపోతారు చూసారా. సో అటువంటి వాటిని మనం చూడబోతున్నాం. అంటే మీకు మీ మదరు, ఫాదరు, మీ బాసో కాల్ చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళకి సంబంధించిన ఒక రూపం అనేది 3Dలో అక్కడ మీకు కనిపిస్తుంది. మనం వాటిని డైరెక్ట్ ముట్టుకోలేం, కాకపోతే వాళ్ళని చూస్తూ మాట్లాడవచ్చు అన్నట్టు. థర్డ్ వచ్చేసి ఆటోనామస్ వెహికల్స్ అనేవి చాలా కామన్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఎటైనా వెళ్ళాలి అని అంటే మనం క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా, క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు దానిలో డ్రైవర్ ఉండాలి. కాకపోతే 2030లో మనకు డ్రైవర్లెస్ వెహికల్స్ కనబడబోతుంది. అవి కార్లైనా కానివ్వండి, బస్సులైనా కానివ్వండి, డ్రైవర్లెస్ వెహికల్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తాయి మనకు. అంతేకాకుండా ఇప్పటికే మనం డ్రోన్స్ని చూస్తున్నాం పెళ్ళిళ్ళలో అక్కడ ఇక్కడ. అయితే రాను రోజులలో మనకు డ్రోన్ టాక్సీస్ కనిపించబోతున్నాయి. అయితే ఇప్పటికే దుబాయ్ ఇంకా వేరే కంట్రీస్లలో వీటిని టెస్టింగ్ చేస్తున్నారు. సో ఇవి మనకు 2030లో చాలా కామన్ అవ్వబోతున్నాయి అన్నట్టు. అయితే ఇప్పటికే మనం ఫ్లైట్లలో ప్రయాణిస్తున్నాం, కాకపోతే అవి అంత కామన్గా మనకు కనిపించవు కదా. అంటే ఇప్పుడు మీరు వీధి చివరిలోకి వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కి వేరే దగ్గరికి వెళ్ళిపోలేరు కదా. అయితే ఈ డ్రోన్ టాక్సీస్ అయితే చాలా కామన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఎలాగైతే క్యాబ్స్, ఆటోలు, బస్సులు నడుస్తున్నాయో అంత ఈజీగా అయితే ఇవి 2030లో నడవబోతున్నాయి. లాభం ఏంటి అంటే ట్రాఫిక్ సమస్యలు ఉండవు. అయితే ఇప్పుడు మనకు భూమి మీద ట్రాఫిక్ సమస్యలు ఉండకుండా చేయడానికి మరి ఆకాశంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తారు కావచ్చు. మరి అది 2030లో మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ టెక్నాలజీ కూడా చాలా కామన్గా మనకు కనిపించబోతుంది. నెక్స్ట్ కామన్ కనిపించేది క్వాంటమ్ కంప్యూటింగ్. అంటే ఇప్పుడు మనం వాడే కంప్యూటర్స్తో పోల్చుకున్నట్టయితే కొన్ని వేల రెట్లు ఫాస్ట్గా నడిచే కంప్యూటర్స్ అనేవి మనకు కనిపించబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ వాళ్ళు, వేరే కంపెనీ వాళ్ళు కొన్ని చిప్స్ని కూడా తీసుకొచ్చారు. కాకపోతే అవన్నీ ఇట్లా కామన్ పబ్లిక్ కూడా అవైలబిలిటీలోకి రావడానికి 2030 అయితే పట్టవచ్చు. మరి క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయనే దాని గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను. జనరల్గా మనము ఇప్పుడు నార్మల్ కంప్యూటర్ గురించి మాట్లాడితే బిట్స్ బైట్స్లలో ఉంటుంది కదా, అంటే దాని క్యాలిక్యులేషన్ అంతా దానిలో క్యూబిట్లలో ఉంటుంది అన్నట్టు. అంతేకాదు దానిలో మనకు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. మరి అది ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, దాన్ని అయితే మీరు చూడండి. ఇప్పుడు మన నార్మల్ కంప్యూటర్స్ ఎలాగైతే నడుపుతున్నామో అంత ఈజీగా దాన్ని నడపడానికి ఉండదు. సో దానికి ఎటువంటి డస్ట్ ఉండద్దు, టెంపరేచర్ కూడా ఫ్లక్చువేషన్స్ ఉండద్దు, ఇంకా చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి అవన్నీ నేను ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థం అవుద్ది. మొత్తానికి 2030లో మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి కూడా కామన్గా అవ్వబోతున్నాయి. నెక్స్ట్ టెక్నాలజీ బయో ఇంజనీర్డ్ హెల్త్ కేర్ అని చెప్పేసి రాబోతుంది. ఇది ఏం చేస్తుంది అంటే, జనరల్గా చిన్న రోబోస్ అని అనుకోండి, వాటిని మన బాడీలోకి పంపించేసి మన బాడీలో ఉన్న రోగాలను డిటెక్ట్ చేయడానికి, వాటిని క్యూర్ చేయడానికి దీని అయితే యూజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఇంకో కొత్త రకమైన టెక్నాలజీ ఎలా ఉండబోతుంది అని అంటే, ఇప్పుడు మనకు మెడిసిన్స్ అనేవి అందరికి ఒకే రకంగా ఇస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జ్వరం వచ్చినా, నాకు జ్వరం వచ్చినా అదే డోలో ట్యాబ్లెట్ వేసుకోమంటూ ఉంటారు. లేకపోతే అందరికీ కామన్గా ఒకటే ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు. అంటే మీ బాడీకి తగ్గట్టు మీకు సపరేట్ ట్యాబ్లెట్, నా బాడీకి తగ్గట్టు నాకు సపరేట్ ట్యాబ్లెట్ ఇవ్వరు కదా. కాకపోతే 2030కి వచ్చేసరికి ఎవరి బాడీకి తగ్గట్టు
వాళ్ళకు సపరేట్ మెడిసిన్స్ ఇవ్వబోతున్నారు అన్నట్టు. సో అటువంటి టెక్నాలజీ అయితే రాబోతుంది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ రియాలిటీ వేరియబుల్స్ ఏఆర్ గ్లాసెస్ అనేవి కామన్ అవ్వబోతున్నాయి. ఇప్పటికే మనం చాలా చోట్ల చూసాము ఈ ఆర్గ్యుమెంట్ రియాలిటీవి. కాకపోతే అప్పుడు మనం ఈ స్పెట్స్ పెట్టేసుకొని లేకపోతే గ్లాసెస్ పెట్టుకొని చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు ఒకరితోటి ఒకరు. దాని తర్వాత మనకి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వీటి వినియోగం తగ్గొచ్చు. అయితే ఆల్రెడీ వీటిని టెస్ట్ చేశారు కానీ అంత క్లిక్ అయినట్టు అనిపించలేదు. మరి 2030కి వస్తాయి, కామన్గా అయిపోతాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి చూద్దాం అప్పటి వరకు. నెక్స్ట్ స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్ కూడా రాబోతుంది, చాలా కామన్గా అవ్వబోతుంది. ఇప్పటికే ఎలన్ మస్క్ స్టార్ లింక్ అని చెప్పేసి అతనికి సంబంధించిన శాటిలైట్లు మొత్తం అంతరిక్షంలోకి వదిలేస్తాడు కదా, అలానే అమెజాన్ వాళ్ళు పంపబోతున్నారు, జియో వాళ్ళు కూడా పంపిస్తారని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు 2030లో శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అనేది చాలా కామన్ అవ్వబోతుంది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ చూసుకున్నట్టయితే కొన్ని ప్లేసెస్లో ప్రాపర్గా వస్తుంది, కాకపోతే రిమోట్ ఏరియాస్ ఉంటాయి, అడవులు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, ఇటువంటి చోట్లలో ఇంటర్నెట్ అనేది రాదు. కాకపోతే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ తోటి అన్ని చోట్లలో ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అన్నట్టు. అలానే సస్టైనబుల్ ఎనర్జీ రాబోతుంది, 3D ప్రింటింగ్ రాబోతుంది. 3D ప్రింటింగ్ ఇప్పటికి కూడా ఉంది కానీ మనకు 2030లో చాలా కామన్గా నడవబోతుంది. అయితే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి మనుషులను యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా డైరెక్ట్ మనం ప్రింట్ తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఇల్లు అంటే ఇల్లు, లేకపోతే కావాల్సిన వస్తువు ఏదైతే ఉంటుందో వాటిని మనం 3Dలో ప్రింట్ చేసుకొని వాడుకోవచ్చు. సో అవి 2030లో కామన్ అవ్వబోతున్నాయి. సస్టైనబుల్ ఎనర్జీ కూడా కామన్ అవ్వబోతుంది. సోలార్, హైడ్రోజన్, ఫ్యూజన్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో వీటిని యూజ్ చేసి మనం ఎనర్జీని జనరేట్ చేస్తాం అన్నట్టు. మన ఇల్లు గోడలు ఏవైతే ఉంటాయో అవే సోలార్ ప్యానల్స్ లాగా మారిపోయి డైరెక్ట్ మనకు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే విధంగా అయితే ఇది ఉండబోతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా టెక్నాలజీస్ అయితే రాబోతున్నాయి. కాకపోతే వాటి అన్నిటి గురించి చెప్పుకుంటూ పోతే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి వాటిని నేను పార్ట్ 2లో చెప్తాను. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియోలో. మరి దీనిలో నాకు నచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే BCA అనేది నాకు చాలా బాగా నచ్చింది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే మనం మనసులో అనుకుంటే జరిగిపోయే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అదైతే సూపర్గా అనిపించింది. మరి మీకు ఈ టెక్నాలజీలో ఏ టెక్నాలజీ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. మరి వీడియోని మీరు ఎక్కువ లైక్ చేసి ఎక్కువ షేర్ చేస్తే పార్ట్ 2 నేను త్వరలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ.